అండ్ సార్ మరి తేజ గారు చెప్పండి, మరి ఎక్కడ పెడితే బెస్ట్ అంటారు మరి ప్రెసెంట్? ఈ ఈ వీక్ వరకు మనం ఐటీ అండ్ ఫార్మా సెక్టర్ కొంచెం కాషియస్ గా ఉండండి. ఐటీ, ఫార్మా అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాషియస్, అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఆటోమొబైల్ సెక్టర్స్ ఏంటంటే మనకి జిఎస్టీ రేట్ కట్స్ ఒకటి, అండ్ రాబోయేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి వాళ్ళకి సేల్స్ ఎక్కువ ఉండే స్కోప్ ఉంది. సో ఆటోమొబైల్స్ అండ్ ఆటో స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఏవైతే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అవి నెక్స్ట్ 1-2 మంత్స్ పెరిగే స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే మనకి కన్స్యూమర్స్ కానీ రిటైల్ కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానీ ఇది కూడా మనకి ఏంటంటే జిఎస్టీ రేట్ కట్స్ అండ్ రాబోయేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి వీటిల్లో కూడా మనకి మొమెంటం కనబడే స్కోప్ ఉంది, ఫర్దర్ గా ముందరికి వెళ్ళే స్కోప్ ఉంది నెక్స్ట్ 1-2 మంత్స్. అండ్ ఇంకొకటి మనకి ఇన్ఫ్రా సిమెంట్ సెక్టర్స్ ఏమంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇన్ఫ్రా అవుట్పుట్స్ అనేది మనకి 6.3% రైజ్ అయినాయి అనమాట. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ పోలిస్తే ఈ ఇయర్ ఆగస్ట్ 6.3% రైజ్ అయినాయి. సో ఇన్ఫ్రా అండ్ సిమెంట్ సెక్టర్స్ కూడా షార్ట్ టర్మ్ లో మనకి ర్యాలీ చేసుకోకుండా అనమాట. సో కాషియస్ గా ఉండాల్సిన సెక్టర్స్ ఐటీ, ఫార్మా అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఒకటి కొంచెం కాషియస్ గా ఉండండి. కాన్సన్ట్రేట్ చేసిన సెక్టర్స్ ఆటోమొబైల్ సెక్టర్స్ ఒకటి, ఆటో స్పేర్ పార్ట్స్ ఒకటి, కన్స్యూమర్స్ రిటైల్ అండ్ ఎఫ్ఎంసీ సెక్టర్స్ ఒకటి, ఇన్ఫ్రా ఒకటి కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట షార్ట్ టర్మ్ అయితే. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఏదైతే మనకి ఐటీ సెక్టర్ మన డిప్స్ జరుగుతున్నాయో, కరెక్షన్స్ జరుగుతున్నాయో ఆ కరెక్షన్స్ లో డిప్స్ లో ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ లెసన్స్ ఒక 8 months to 12 months లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే కొంచెం మంచిగా ఇది ఉంటుంది అనమాట. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే ఈ రోజు కొన్ని బ్రోకర్ హౌసెస్ మనకి సజెస్ట్ చేసిన స్టాక్స్ నిన్న పర్టికులర్ గా నిన్న గురించి మాట్లాడుతున్నాను. అపోలో టైర్స్ అనేది ఐసిఐసిఐ డైరెక్ట్ సజెస్ట్ చేసింది అనమాట. ఇప్పుడు కరెంట్ ప్రైస్ 491 ఉంది. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 565 ఇచ్చారనమాట. అపోలో టైర్స్ అన్ని సజెస్ట్ చేసింది ఐసిఐసిఐ డైరెక్ట్ అనమాట. రికమెండేషన్ నిన్న వచ్చింది. ఇప్పుడు 491 ఉంది, 565 అనేది టార్గెట్ ప్రైస్ అనమాట. 15% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, ఇక్కడ నుంచి 15% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఇంకొకటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇది యాక్సిస్ డైరెక్ట్ సజెస్ట్ చేస్తుంది అనమాట. ఒకటి అపోలో టైర్స్, రెండోది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. యాక్సిస్ డైరెక్ట్ సజెస్ట్ చేసిందండి. ఇప్పుడు కరెంట్ ప్రైస్ 548 ఉంది, టార్గెట్ ప్రైస్ వచ్చి 705 అండి. కరెంట్ ప్రైస్ 548, టార్గెట్ ప్రైస్ 705, అప్సైడ్ పొటెన్షియల్ 28%. ఓకే సార్, మనకి నెల్లూరు నుంచి అయితే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రత్నం గారు అని చెప్పేసి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం రత్నం గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ మ్యూచువల్ ఫండ్ బంధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సార్ గత ఆగస్ట్ లో వన్ టైమ్ అది పెట్టాం సార్, 10 lakhs 10,000. అది అవును సార్. ఇప్పుడు చూస్తే -13-14% వచ్చింది అట. ఏంటి సార్ అది? ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి రత్నం గారు, మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో సెక్టార్ మ్యూచువల్ ఫండ్ అనమాట. అంటే ఒక్క సెక్టార్ ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మీరు బంధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అది ఇన్ఫ్రాలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. మీకు లాస్ట్ 1.5 year నుంచి ఇన్ఫ్రా డౌన్ లోనే ఉంది. సో ఆబ్వియస్ గా మీకు రిటర్న్స్ అనేవి నెగిటివ్ గానే ఉంటాయి. మీరు ఏదైతే సెక్టార్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటికి మినిమం 5 years టైం ఇవ్వాలన్నమాట. ఇవి ఎలా ఉంటుందండి అంటే, ఈ ఇయర్ మీరు 13% నెగిటివ్ లో ఉంది అంటారు, నెక్స్ట్ ఇయర్ కూడా 10% నెగిటివ్ లో ఉండే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఒకే ఇయర్ లో 70, 60, 80% రిటర్న్ వచ్చే స్కోప్ ఉంది. సో మీరు 5 years యావరేజ్ చూసుకుంటే మీ రిటర్న్స్ అనేది ఆటోమేటిక్ గా మంచిగా కనపడతాయి. ఎందుకంటే ఇన్ఫ్రా మనకి ఫ్యూచర్ ఇన్ఫ్రా. సో ఇండియా ఇన్ఫ్రా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో సెక్టార్ అయితే మంచి సెక్టారే. అండ్ దానికి కొంచెం టైం ఇవ్వాలి, మనం ఒక 5 years టైం ఇవ్వాల్సి వస్తుంది. రిటర్న్స్ అయితే మంచిగానే వస్తాయి. మీరు బిగినర్ అయితే బేసిక్ గా సెక్టార్ ఫండ్స్ కన్నా మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి.
ఎందుకంటే ఇప్పుడు మీకు సెక్టార్లలో డైవర్సిఫికేషన్ లేదు. ఒకే సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ సెక్టార్ పెరిగితే పెరుగుతుంది, ఆ సెక్టార్ పడితే పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు యుఎస్ H1B వీసా ప్రైజెస్ వల్ల అండ్ లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఐటీ సెక్టార్ పడుతుంది. ఎందుకు పడుతుంది? ఆ పర్టికులర్ సెక్టార్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో మీకు లాస్ట్ 1 year రిటర్న్ చూసుకుంటే ఐటీలో ఏముంటుంది? ఏముండదు, నెగిటివ్ రిటర్న్స్ కనబడుతుంది. సో ఇవి క్లియర్ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇయర్ పాజిటివ్ లోకి వస్తుంది. ఒకే ఇయర్ మీకు 40% 50% రిటర్న్ రావడం వల్ల మీ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉందో యావరేజ్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైతే సెక్టార్ ఇన్వెస్ట్ చేస్తున్నారో అప్పుడు డైవర్సిఫికేషన్ లేదనమాట. మీరు బిగినర్ అయితే లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ సెక్టార్స్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. ఒకే సెక్టార్ లో పెట్టరు, మల్టిపుల్ సెక్టార్ లో పెడతారు అనమాట. అది కూడా మీరు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి ఉంటుందండి. మీరు లాంగ్ టర్మ్ పెట్టారా, షార్ట్ టర్మ్ పెట్టారా, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. రైట్ రత్నం గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఐ హోప్ మీరు అనుకున్న మీన్స్ ఇన్ ద సెన్స్ మీకు ఏదైతే డౌట్ ఉన్నాయో విత్ సార్ అయితే క్లియర్ చేశారండి. అండ్ సార్ మరొక కాలర్ లక్ష్మి గారు విజయవాడ నుంచి వెయిట్ చేస్తున్నారు. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే మేడం. సార్తోనే మాట్లాడండి. సార్తో మాట్లాడండి. నమస్తే అండి. సార్, మా దగ్గర అతుల్ ఆటో 650లో బై చేశానండి. ఇంకో ఏ స్టాక్ అండి? BEML. స్టాక్ నేమ్ అండి? అతుల్ ఆటో అండి. అతుల్ ఆటో అటా సార్? అతుల్ ఆటో 650లో బై చేశాను. ఓకే ఓకే ఓకే. ఏ ప్రైస్ లో బై చేశారండి? ఇప్పుడు 516 ఉంది. అవునండి. మీరు ఏ ప్రైస్ లో బై చేశారు? 650 అండి. 650 లో బై చేశారా? అవును. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెక్నికల్ గా వీక్ గానే ఉంటుంది స్టాక్. బేసిక్ గా 200 మూవింగ్ యావరేజెస్ కన్నా 50 మూవింగ్ యావరేజ్ కింద రన్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం మొమెంటం చూపిస్తుంది. అప్ వెళ్తే మాత్రం మీరు అనుకున్న ప్రైస్ అయితే వచ్చే స్కోప్ ఉంది. అండ్ ఒకసారి నేను క్వార్టర్ రిజల్ట్స్ కూడా చెక్ చేస్తున్నాను. ఇంకొక స్టాక్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూడండి, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ జూన్ క్వార్టర్ మంచిగానే రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. లాస్ట్ ఇయర్ జూన్ లో మీకు 1.35 crores పాజిటివ్ గా పాజిటివ్ ప్రాఫిట్ బుక్ చేస్తే ఈ ఇయర్ 3.25 crores ఉంది. మీరు సెప్టెంబర్ క్వార్టర్ చెక్ చేసి దాన్ని బట్టి దాన్ని డిసైడ్ చేద్దామండి. ప్రెసెంట్ అయితే కొత్తగా యావరేజ్ చేయకండి, ఏమి చేయకండి, జస్ట్ ఉన్నది హోల్డ్ చేయండి. సెప్టెంబర్ క్వార్టర్ చూసిన తర్వాత దాన్ని బట్టి దాన్ని డిసైడ్ చేద్దాం ఏం చేద్దామండి. సెప్టెంబర్ క్వార్టర్ మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీ ప్రైస్ క్రాసెస్. ఇంకో స్టాక్ సార్ DEML అండి. DEML అంటే సార్? DEML 4,700 లో బై చేశానండి. లక్ష్మి గారు ఒకసారి Stock క్లియర్ గా name చెప్తారా correct దాని గా? గురించి? DEML అండి. ఓకే. మీకు అర్థమైందా ఝాన్సీ గారు? DEML అంటే సార్ DEML అనే దాంట్లో తను పెట్టుబడి పెట్టారట స్టాక్స్ కి సంబంధించి, దాని గురించి అడుగుతుంది. అలాంటి స్టాక్ కనబడట్లేదు, DEML కనబడట్లేదు. DEML అండి. మాకు మీరు చెప్పేది క్లియర్ గా అర్థం అవ్వట్లేదు. అది ఎంతసేపు DEML అనే వినిపిస్తోంది. స్టాక్ నేమ్ చెప్తారా కొంచెం? BEML. అవును మేడం. ఓకే సార్, BEML అంటే సార్ 47 లో కొన్నామండి. ఓకే BEML లిమిటెడ్. ఏ ప్రైస్ లో కొన్నారండి? ఇప్పుడు 4,337 ఉంది. 700. 4,700 కొన్నారా? అవునండి. ఇది పాజిటివ్ గానే ఉందండి. ఇది కంటిన్యూ చేయండి. ఒకవేళ యావరేజ్ చేసుకోవాలని యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సార్ మరొక కాలర్ విజయవాడ నుంచి శ్రీదేవి గారు అయితే ఉన్నారు. శ్రీదేవి గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీదేవి గారు. హలో. నమస్తే అండి, సార్తోనే మాట్లాడండి. హలో. శ్రీదేవి గారు చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో, నా దగ్గర ఓలా ఎలక్ట్రిక్ ఉన్నవి 65 లో ఉంది. నేను అవి హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? మేడం వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుందండి. కొంచెం గట్టిగా మాట్లాడరా శ్రీదేవి గారు. హలో, నా దగ్గర ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఉన్నాయండి. ఓకే, ఓలా ఎలక్ట్రిక్. ఓకే, ఓలా ఎలక్ట్రిక్ ఏ ప్రైస్ లో కొన్నారండి? అది 65 యావరేజ్ ఉన్నది. అవి ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు అంటారా, లేకపోతే సెల్ చేయాలంటారా?
చూడండి, ఓలా ఎలక్ట్రిక్స్ మీకు మంచి స్కోప్ ఉన్న స్టాక్ అన్నమాట. మీరు 5 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ పెట్టుకుందాం అనుకుంటే ఎస్ఐపి మోడ్ లో చేసుకోవడం చాలా బెస్ట్. అది 10x 20x 30x ప్రొటెక్షన్ ఉన్న స్టాక్. మార్కెట్స్ ఫేవరబుల్ గా ఉంటే ఖచ్చితంగా మీకు 20x 30x వచ్చేది కూడా స్కోప్ ఉంది. మంత్లీ తక్కువ అమౌంట్ ఎస్ఐపి మోడ్ లో చేసుకోండి. లాంగ్ టర్మ్ లో అయితే మంచి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఎందుకంటే శ్రీదేవి గారు. సెక్టర్ ని కాన్సన్ట్రేట్ చేశాం కాబట్టి మంచిగానే బెనిఫిట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే మళ్ళీ షార్ట్ టర్మ్ లో ఫ్లక్చుయేషన్ ఉంటాయండి. మినిమం 5 to 7 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఓలా ఎలక్ట్రిక్ మీరు ఉంచుకోవచ్చు మీ పోర్ట్ఫోలియో. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు ఏలూరు నుంచి శ్రీధర్ అని. శ్రీధర్తో మాట్లాడదాం. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఉన్నారండి కాల్లో? ఫార్మా షేర్లు ఉన్నాయి సార్. ఫార్మా షేర్లు అరవిందో ఫార్మా, మ్యాన్ కైండ్ ఫార్మా ఇవి ఇప్పుడు ఇవి లాంగ్ టర్మ్ చెప్పి తీసుకున్నాండి. కానీ ప్రజెంట్ ఆ రెండు కూడా ప్రస్తుతం అలాగే ఉన్నాయి, ఎటు పెరగకుండా అలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఆటో షేర్లకి మోటార్ షేర్లకి బాగున్నాయి కనబట్టి అందులోంచి ఎగ్జిట్ మోటార్ షేర్. మీరు ఒకటండి, ఇక్కడ ఏంటంటే మనం ట్రేడరా ఇన్వెస్టర్ అనే పాయింట్ మీద క్లారిటీ తీసుకోవాలన్నమాట. ఒకవేళ మనం జస్ట్ ఇనీషియల్ షార్ట్ టర్మ్ ని కరెక్షన్స్ చేసుకుందాం అనుకుంటే ఫార్మాకి అయితే నెక్స్ట్ ఆన్ గోయింగ్ 1 వీక్ 15 డేస్ కొంచెం కాషన్ గానే మనం ఉండాలి. ఆటో సెక్టర్ ఆబ్వియస్ గా పెరుగుతుంది. ఆటో సెక్టర్ లో కరెక్షన్ క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటే మనం చేసుకోవచ్చు అనమాట ఆబ్వియస్ గా. లేదు నేను ఇన్వెస్టర్, నేను లాంగ్ టర్మ్ పెట్టుకున్నా అంటే ఫార్మాలో యావరేజ్ చేసుకోండి. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తా చెప్పండి, నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను లాంగ్ టర్మ్ కొన్ని పెట్టేసి వదిలేస్తా, కొన్ని షార్ట్ టర్మ్ పెట్టుకుంటాను అనమాట. వాటికి నేను స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకున్నా, స్ట్రిక్ట్ టార్గెట్ పెట్టుకున్నా. స్టాప్ లాస్ అయినా తక్కువే ఉంటుంది, స్టాప్ టార్గెట్ అయినా తక్కువే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4% అప్ అయితే నేను అమ్ముదాను అనుకుంటే 2% సంథింగ్ స్టాప్ లాస్ ఉంటుంది. అది విత్ ఇన్ వన్ వీక్ లో 2% 4% హిట్ అవుతుంది. అయితే ఎగ్జిట్ అవుతుంది, లేదా టార్గెట్ హిట్ అవుతుంది. ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ లేదంటే ఇన్వెస్ట్ చేస్తాం. అవి షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ తగ్గింది పెట్టేసి వదిలేస్తాను. వాటిలో నాకు ఇంకా టిప్స్ దొరికినాయంటే హ్యాపీగా బై చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.